महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 27వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూలై మాసానికి సంబంధించి చివరి వారం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే శుక్రుడు ఇక్కడ మిథున రాశిలోకి ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. కుజుడు కూడా ఇక్కడ ఆయన మిత్రక్షేత్రం నుంచి శత్రుక్షేత్రం కన్యారాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక కుజ శనుల యొక్క సమసప్తమం కూడా జరుగుతుంది. శని బుధులు ఇద్దరు కూడా రెట్రోగ్రేడ్లో ఉన్నారు. సో అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం పరిశీలించినట్టయితే కనుక ముఖ్యంగా సింహం, కన్య, తుల, వృశ్చికం, సో 4 రాశుల మీదుగా కూడా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ విధంగా ఈ చంద్రుని యొక్క సంచారం ఆధారంగా మారిన ఈ మెయిన్ ట్రాన్సిటరీ ప్లానెట్స్ చేంజ్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శని యొక్క సంచారం తృతీయంలో ఈ రాశి వాళ్ళకి యోగిస్తుంది. ఏలినాటి శని కంప్లీట్ అయిపోవడం, ఏలినాటి శని కంప్లీట్ అయిపోయాక శని యొక్క సంచారం, ఇలా రాశ్యాధిపతి శని ఎవరో కాదు తృతీయ స్థాన సంచారం ఉంటున్నారు. బట్ అద్భుతంగా శని యొక్క సంచారం ముఖ్యంగా తృతీయ స్థానంలో బాగా యోగించాలి కానీ బట్ ఇప్పుడు కొంచెం మీరు డబల్ ఎఫర్ట్ పెట్టే ఆస్కారాలు ఉన్నాయి. మొన్నటి వరకు ఎంత స్మూత్గా వర్క్ చేశారో ఆ వర్క్ని మళ్ళీ మీరు కొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి, ఆ వర్క్ని కొంచెం ఫుల్ఫిల్ చేయడానికి సో కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అనేవి ఇక్కడ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ పరాక్రమ స్థానంలో రాశ్యాధిపతి శని లాంటి ఒక గ్రహం ఉండడం చాలా వరకు కూడా ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా చాలా ధైర్య సాహసాలతో మీరు ఉంటారు. అంటే మిగతావి ఎలా అయినా ఉన్నాయి, మిగతా గ్రహాలు అనుకూలించకపోయింది, మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా బట్ మీరు మంచి విల్ పవర్తో మంచి ధైర్యంగా సాహసంగా ఇక్కడ పరాక్రమ స్థానంలో శని వల్ల ఉండటం వల్ల సో చాలా వరకు స్టబ్బ అని అంటారు కదా, సో చాలా వరకు కూడా వచ్చే సిచ్యువేషన్స్కి దానికి తగ్గట్టుగా మీరు నడుచుకుంటూ వెళ్ళగలిగే ఆ సత్తా మీ దగ్గర ఉంటుంది ఇక్కడ. అలాగే 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఇక్కడ మనం చూస్తే గురు శుక్ర శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. మొదట మనం చూస్తే అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఏదైతే ఉందో మెయిన్గా ఆల్రెడీ అష్టమంలో కేతు ఉన్నారు, అక్కడే చంద్రుడు ఉన్నారు. అండ్ బిజినెస్కి సంబంధించి, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో వీటిలో కొంచెం జాగ్రత్తగా కేర్గా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ యొక్క అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారంలో చిన్నపాటి మానసిక భయాలు లాంటివి ఏవో ఒకటి వెంటాడుతూ ఉంటాయి. ఆది సోమవారాల్లో ముఖ్యంగా అవి కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. దీని ఎఫెక్ట్, దీని రిజల్ట్స్ బిజినెస్ మీదో, పార్ట్నర్షిప్ మీదో, కస్టమర్స్ మీదో పడే ఆస్కారాలు, వాటి గురించి ఆలోచిస్తూ ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. అలాగే మంగళ బుధవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఇక్కడ భాగ్యస్థానం 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనం చూస్తే కనుక ఆల్రెడీ ఈ రాశికి కుజుడి యొక్క సంచారం ఇక్కడ 9th హౌస్లో జరుగుతూ ఉంది. బట్ శని కుజుల యొక్క సమసప్తమం కూడా జరుగుతూ ఉంది 9th హౌస్లో. సో కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లోనూ అంటే రావాల్సిన డబ్బులకి సంబంధించి కావచ్చు, ఏదైనా ప్రాజెక్ట్స్ అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి రావడానికి సంబంధించిన విషయాలు కొంచెం బ్రేక్ కావచ్చు, ఇవన్నీ కూడా శని కుజుల యొక్క సమసప్తం ఏర్పడుతుంది. ఇక్కడ మీరు పెట్టే ఎఫర్ట్కి దాని నుంచి మీరు పొందే లక్ కానీ, ఫార్చ్యూన్ కానీ, గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇక్కడ కుజుడి భాగ్యస్థాన సంచారంలో ఉండటం, అలాగే శనికి కుజుడికి సంసప్తం ఉండటం వల్ల మీ ఫాదర్కి లేకపోతే మీ సిబ్లింగ్స్కి లేదా హైయర్ ఎడ్యుకేషన్కి, అలాగే షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్ వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మంగళ బుధవారాల్లో వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉండాలి. సో గురు శుక్రవారాల్లో చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశి వాళ్ళకి దశమంలో చంద్రుడు యోగిస్తారు. అలాగే శుక్రుడు కూడా ఆ రాశి అధిపతి షష్టమంలో ఉన్నాడు. ఇక్కడ మనకి మేజర్గా ఏంటంటే ఆల్రెడీ గురువు గారు షష్టమంలో ఉన్నారు. ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురువు గారు షష్టమంలో ఉంటాం, శుక్రుడు కూడా షష్టమంలో ఉండి మళ్ళీ ఎక్స్పాండ్ చేయడం.
కాబట్టి డెఫినెట్గా వృత్తిపరమైన విషయాల్లో డిస్ప్యూట్స్, వృత్తిపరమైన విషయాల్లో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, ముఖ్యంగా ఫీమేల్ పర్సనాలిటీస్ వల్ల తలకాయ నొప్పులు ఇలాంటివి లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో వెన్ను నొప్పి లాంటివి కావచ్చు, డైజెషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఇలాంటివి చిన్నపాటి ఇబ్బందులు కలిగించే ఆస్కారాలు ఉంటాయి. ఈ కళత్రకారకుడైన శుక్రుడు కూడా ఎప్పుడైతే మీకు ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్నాడో అక్కడ సంతానానికి సంబంధించో, ప్రొఫెషన్కి సంబంధించో, లేకపోతే లైఫ్ పార్ట్నర్కి సంబంధించో ఏదో విధంగా వీటికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుందో అది నీచ చంద్రుడు అక్కడ ఆల్రెడీ ఈ రాశికి సంబంధించి లాభస్థానంలో, ఆ కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ టైంలో సేవింగ్స్ కంటే వచ్చే సంపాదన కంటే ఖర్చులు ఎక్సీడెడ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అండ్ ఎవరితో కూడా అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్, లిటిగేషన్స్, ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్ లాంటివి పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఏదో తెలియని మానసిక భయాలు మాత్రం మకర రాశి వాళ్ళకి వెంటాడుతుంటాయి. వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలి. సో వీళ్ళకి మెయిన్గా ఒకటి కాదు, ఇక్కడ సప్తమంలో రవి బుద్ధులు, అష్టమంలో కేతువు అండ్ షష్టమంలో శుక్ర రాహువులు. సో మెయిన్ సోషల్ మూమెంట్కి అంటే చాలా వరకు కూడా ప్లెజెంట్గా వర్క్ చేసుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి వీటి విషయంలో కొంచెం కేర్గా, జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో ఇప్పుడు అంత అనుకూలమైన ఫలితం అయితే కనిపించట్ల. సప్తమంలో రవి బుధులు కావచ్చు, కళత్రకారకుడు శుక్రుడు షష్టమంలో ఉండటం కావచ్చు, అష్టమంలో కేతు యొక్క సంచారం, ఇవన్నీ కూడా నూతనంగా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో అంత అనుకూలమైన ఫలితాలు మాత్రం మనకి కనిపించట్ల. అండ్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ అండ్ జాయింట్ అకౌంట్స్ విషయాల్లో కూడా. సో ఒకటి మకర రాశి వాళ్ళకి మెయిన్ మనం ఇక్కడ చూసినప్పుడు వీళ్ళకి గురుబలం చాలా తక్కువగా ఉంది. గురుబలంతో పాటు కూడా శుక్రుడి యొక్క బలం కూడా, రెండు శుభగ్రహాలు ఫస్ట్ మీకు 6th హౌస్లో ఉన్నాయి. రెండు శుభగ్రహాలు 6th హౌస్లో ఉండటం వల్ల ఈ టైంలో మనకేంటంటే శుభవార్తలు లేకపోతే మంచి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ కంటే ఎక్కువగా మనకి యాంగ్జైటీ ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఉంటుంది అని అర్థం. కాబట్టి దేవానాంచ ఋషీనాంచ, గురు నవగ్రహ శాంతి మంత్రం బాగా చేసుకోండి, దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోండి, అలాగే లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి, చక్కగా లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవిని పూజ చేసుకోవటం, అలాగే హిమకుంద మృణాలాభం శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. ఈ కుజచంద్రుల యొక్క సమసప్తమంలో మెయిన్గా ఫాదర్ హెల్త్ మ్యాటర్ కానీ, ఫారెన్ ట్రావెల్, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ, ఫార్చ్యూన్ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో బ్లాక్, వీటికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవటం వల్ల చాలా ఇంకా మంచి ఫలితాన్ని మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.